ఫస్ట్ నుండి ఫస్ట్ మీ ఊరు నీ పేరు కూడా చెప్పు. నా పేరు కోవ భీమరావు. మా ఊర్లో ఏమేమి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రోడ్ కావాలి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ లేక బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు డెలివరీ అయితే మేము రోడ్ వరకు కసలం కట్టుకొని తీసుకుపోవాల్సి వస్తుంది. సో మళ్ళా ఇంకొకటి బడి కావాలి. మా ఊర్లో పిల్లలు బాగా మంది ఉన్నారు, కానీ బడి లేక వాళ్ళు అట్లానే ఇటు అటు తిరుక్కుంటూ అట్లానే అట్టుగానే ఉంటున్నారు. ఇంకొకటి ఏమంటే మెయిన్ మాకు మధ్యలో వర్షాకాలం బాగా బురద అవుతుంది, మధ్యలో నాళ్ళు కావాలి. ఇంకా మాకు ఒకటి ఇక్కడ ప్లేస్ ఉన్నది, అక్కడ షెడ్ కావాలి. సర్పంచ్ గారు చూసుకుంటారని ఆశిస్తున్నాము. షెడ్ చూడాలి. ఇంకా తానే పాజ ఇల్లులు కంప్లీట్ గా మాకు కాలేదు మేడం. ఈ ఇంతకు ముందు ఫారెస్ట్ వాళ్ళు లేపిళ్ళు గొంది గ్రామం నుంచి వచ్చినాయి, కానీ ఇక్కడ చిన్నమల్లన్న కాంట్రాక్టర్ పట్టిండు. కొన్ని పనులు అట్లానే ఉన్నాయి. ఫ్లోరింగ్ ఉన్నది, కిటికీలు ఉన్నాయి, డోర్లు ఉన్నాయి, ఇవి కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా మిగతాళ్ళకు కూడా వచ్చినాయి, కానీ మాకు ఇల్లులు అయితే బాగా మందికి వచ్చినాయి, ఏం పర్వాలేదు. ఇంకా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఫ్రీ వస్తలేదు మేడం. ఎంపీ ఆఫీస్కి వెళ్ళి అడిగినాం, ఫ్రీ వస్తుంది కదా వాళ్ళకు అందరికి, కొంతమందికి అంటే ఒక్కనికి కూడా రావట్లేదు మేడం. జీరో బిల్ వస్తలేదు, ఒక్కటి కూడా వస్తలేదు. మరే మొన్న అడిగినాం ఎలక్ట్రిక్ ఆఫీసర్ని, అడిగితే మీరు ఎంపీటీ ఆఫీస్ పోయి అడగండి, అక్కడ తెలుస్తుంది అని చెప్పిండ్రు. అయితే అక్కడ పోయి అడిగినాము, కానీ మీకు జీరో రాదు అని చెప్పిండ్రు 2-3 సార్లు. ఎందుకంటే కారణం మీరు అప్పుడు అది ప్రజాపాలన అది అప్లికేషన్ రాసినాం కదా మేడం, దాంట్లో మాకు అప్పుడు కరెంట్ లేకుండే, అప్పుడు దాంట్లో టిక్కు కొట్టలేదు, అందువల్ల మీకు రావటం లేదని చెప్పిండు. వాటర్ వస్తుంది, కానీ బాగా తక్కువ అవుతుంది వస్తుంది మాకు. కొంచెం జాబ్ కార్డు కొంతమందికి వచ్చినాయి మేడం, కొంతమందికి లేదు. నాకు కూడా రాలే. మా భార్య పేరు మీద వచ్చింది, నాకు రాలే. ఆరోగ్యశ్రీ కూడా లేదు మేడం నాకు. రేషన్ కార్డు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అప్లికేషన్ పెట్టుకోలేదు రేషన్ కార్డు పెట్టిళ్ళు మరి కొత్తగా మొన్నట్లా పెట్టింది కదా పోయిన సంవత్సరం. కొత్తగా రేషన్ కార్డ్స్ ఎవరికైనా వచ్చినాయి ఇక్కడ? నాకు వచ్చినాయి మేడం, ఒక 2-3 వచ్చినాయి. ఎంతమందికి వచ్చినాయి? నాకు అండ్ ప్రకాష్ ఇద్దరికి రేషన్ కార్డ్స్ ఇద్దరికే వచ్చినాయి. కొత్త మిగతా వాళ్ళు ఎందుకు అప్లై చేసుకోలేదా, లేకుంటే పాతవి ఉన్నాయి మిగతా వాళ్ళ, కొంతమందికి లేవు. లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ అంటే లేవు అని అంటే అప్లై చేసుకుంటే రాలేదా, లేకుంటే వాళ్ళు అప్లై చేసుకోలేదు మేడం. చేసుకోకుంటే ఎట్లా వస్తాయి? అప్లై చేసిన వాళ్ళందరికీ అయితే వచ్చింది రేషన్ కార్డు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు అంటే ప్రాబ్లం ఏంటి అసలు? అంటే మీరు అప్లై చేసుకోలేదా, లేకుంటే ఎట్లా? అప్లై చేసుకోలేదు. ఆరోగ్యశ్రీ కార్డు మీరు అప్లై చేసుకుంటే వచ్చేది, అప్లై చేసుకోలేదు కాబట్టి. ఇప్పుడు జాబ్ కార్డ్ అంటే మీకు ఉంది, పేరే మండల్ నుండి ఏదో అడ్రస్ ప్రాబ్లమ్ అన్నారు కదా, అది ఇంకా క్లియర్ చేసుకోలేదు. అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడము, డిలీట్ చేసుకోవడము అన్నారు కదా. అక్కడ డిలీట్ చేసినాం, ఒకరోజు మొత్తం కంప్లీట్ అయ్యి ఆ డాక్యుమెంట్ రెడీ చేసినాం, కానీ అది మధ్యలో ఆపేసింది కదా మేడం కొన్ని, అప్పటి నుంచి మళ్ళీ పోలే నేను కూడా. అంటే కొత్త జాబ్ కార్డ్ అంటే టైం పడుతుంది, కానీ ఉన్న దాంట్లో పేరు ఎక్కించడం, అడ్రస్ అంటే ఆ మండలం నుండి ఈ మండలికి ట్రాన్స్ఫర్ చేయడం తొందరనే అవుతుంది. సార్ మీరు వెళ్ళి కలవండి మళ్ళీ. నేను కూడా అది అట్లనే ఉంటే ఇచ్చిన కదా సార్కి పత్తలేదు, ఇటు పారేసింది, ఉన్నది పోగొట్టినట్టు అయింది, ఉన్న సెకండరీగా కొట్టినట్టు అయింది.
ఫీవర్ ఉండే కార్డు వాడే చేస్తానని తీసుకుపోయి ఏ మూలకు పారేసి ఒరిజినల్ ఇచ్చినావా? ఒరిజినల్ ఎవరికి ఇచ్చినావు? పెద్ద సారులు ఇదే ఉబరి పని పెట్టేవాళ్ళు ఎక్కడ? అక్కడ కూడా ఉండాలి. అక్కడ ఇల్లు ఉండేది కదా ఫస్ట్ రోడ్ దగ్గర అక్కడ. అంటే ఆసిఫాబాద్ ఎంపీ ఆఫీస్ లో ఇచ్చినావా? అజయ్కి ఇచ్చినావా? ఇక్కడికి వచ్చి ఉండే ఫస్ట్ లో మా ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి అజయ్కి ఇచ్చినావా? అజయ్ దొడ్డుకున్నా అజయ్ ఆ మూమెంట్లోనే వీళ్ళకి కొత్తలు వచ్చినాయి నీకు ఇంకా చేంజ్ చేస్తానని తీసుకోవాలి. మరి నువ్వు మళ్ళీ అడగలేదా? ఇక వాని మనకు అప్పుడు చెల్లులు ఇంకా లేకుండా ఎప్పుడైనా ఒకసారి ఏం పేరు నీ పేరు? అమ్మదా అమ్మాయి. సరే కూడా మాట్లాడదాం. అంటే ప్రాబ్లం ఏంటి?